Indrasena Reddy and Mamata Madhireddy, please come to the stage. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ఇంద్రసేన రెడ్డి, మేము గజ్వెల్. నేను అగ్రికల్చర్ చేసిన. మా మిస్సెస్కు ఇవి హెల్ప్ చేస్తున్నాను బిజినెస్లో. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్ టు ఆల్ లీడర్స్ అందరికీ. నా పేరు వచ్చేసి మమత, మాది ఫ్రమ్ గజ్వెల్. నేను ఒక వివోఏగా సెర్ప్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. దాంతోపాటు ఒక కిరాణా షాపు చూసుకుంటూ పార్ట్ టైమ్గా ఒక వ్యవసాయం కూడా చేస్తూ మళ్ళీ ఈ బిజినెస్ అనేది బిల్డ్ చేస్తున్నాను. ఈ బిజినెస్లోకి రావడానికి కారణం మెయిన్ వచ్చేసి ఒక సెక్యూరిటీ ఇన్కమ్ అండి. ఈ బిజినెస్ ఆపర్చునిటీ మా గ్రేట్ అప్లయన్స్, ఆల్ అప్లయన్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే మా 3 జనరేషన్ లైఫ్ అనేది బిజినెస్లో ఉంది కాబట్టి అందరికీ నేను మా మూడు తరాలు వాళ్ళకి రుణపడి ఉంటాయి. ఈ గ్రేట్ ఆపర్చునిటీ మాకు వచ్చేసి సింహాచారి సార్, సవిత మేడం 2017 డిసెంబర్ 15న మాకు చెప్పడం జరిగింది. కానీ సార్ వాళ్ళు చెప్పారు, కానీ మేము కూడా అందరిలాగానే ఒక మిస్టేక్ చేసినామండి. ఎందుకనంటే చెప్తే వినలేదు. మేము కూడా 2019లో ఒక ఎఫ్ఆర్యూకి మేము అటెండ్ అయినాము. అది ఢిల్లీలో అటెండ్ అయినాము. ఆ ఢిల్లీలో అటెండ్ అయినప్పుడు సెక్షన్లో చాలా వండర్ఫుల్గా నచ్చింది. ఎందుకంటే హిందీ ప్రాబ్లం ఉంది, కాకపోతే ఏంటంటే అందరూ నవ్వుతున్నాం, మేము కూడా చప్పట్లు కొట్టాం. కానీ అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. మేము ఒక నిర్ణయం తీసుకొని బ్రాంజ్ లెవెల్కి వచ్చాను. బ్రాంజ్ లెవెల్కి వచ్చిన తర్వాత కూడా నేను హార్డ్ వర్క్ చేసిన తర్వాత కొంచెం మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఒక 2 ఇయర్స్ అనేది నేను బిజినెస్ స్టాప్ చేసిన. ఆ బిజినెస్ అనేది స్టాప్ చేసిన తర్వాత నేను ఖాళీగా ఊరుకోకుండా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ నేను నా జీవనాన్ని అనేది కొనసాగించుకుంటున్నా. కానీ నాకున్న డ్రీమ్స్ మాత్రం ఫుల్ఫిల్ కావట్లేదు. కానీ మళ్ళీ ఏం చేయాలనే ఏం చేయాలనే ఒక ఆలోచన తగిలింది నాకు కూడా. అట్లాంటి సమయంలో మళ్ళీ మా గ్రేట్ అప్లయన్స్ సింహాచారి సార్, సవిత మేడం మా ఇంటికి రావడం జరిగింది. అది వచ్చేసి లాస్ట్ ఇయర్ ఒక 2023లో ఎఫ్ఆర్యూకు. ఆ 23 ఎఫ్ఆర్యూకి సెప్టెంబర్లో అటెండ్ కండి మేడం, మీకు నచ్చితే బిజినెస్ చేదు, లేకపోతే లేదు, ఒకసారి అయితే మళ్ళీ రండి, మంచి అందరికీ ఇన్కమ్ అనేది వస్తుంది. అప్పుడైతే రాలేదు మనం చేసినప్పుడు, ఇప్పుడు ఇన్కమ్ అనేది లక్షలలో వస్తుంది అన్నారు. సరే ఒకసారి అయితే పోయి చూద్దామని చెప్పేసి ఆ లాస్ట్ ఎఫ్ఆర్యూకి అమౌంట్ లేవు నా దగ్గర. గ్రూపులలో ఒక 4000 రూపీస్ అనేది నేను అప్పు చేసి ఈ మీటింగ్కి రావడం జరిగింది. అక్కడ ఆ మీటింగ్కి వచ్చినప్పుడు నేను సిల్వర్ లెవెల్లో ఉన్నా. ఆ లాస్ట్లో కూర్చున్నా నేను. ఆ లాస్ట్లో కూర్చున్నప్పుడు అందరికీ రికగ్నిషన్స్ అవుతున్నాయి. మరి అందరికీ మాకెందుకు కావట్లేదు, అసలు ఏంటిది బిజినెస్ అని చెప్పేసి ఆ 3 రోజులు నేను ఆలోచన చేసుకున్నా. ఇంటికి పోయినాక ఒక 3 డేస్ ఆలోచన చేస్తే ఏమైందంటే మనకు ఆ 3 డేస్ ఆలోచనలో ఒక పెద్ద డ్రీమ్ బిల్డ్ అయింది. ఆ డ్రీమ్ అనేది ఏం తీసుకున్నా అంటే నెక్స్ట్ ఇయర్ ఎఫ్ఆర్యూ కల్లా నేను కూడా ఇక్కడ ఎందుకు రికగ్నిషన్ తీసుకోవద్దు, అందరిలాగా వాళ్ళకు ఉన్నట్టే మనం కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక పెద్ద డ్రీమ్ బిల్డ్ చేసుకున్నా. ఆ డ్రీమ్ బిల్డ్ చేసుకొని నేను చాలా స్ట్రగుల్స్ పడ్డా సిల్వర్ లెవెల్. ఎందుకంటే 2 సంవత్సరాలు బిజినెస్ ఆపేసినాక మళ్ళీ డౌన్ లైన్స్ ఎవరైతే వినరు టీం అనేది కొత్తగా ఫామ్ చేసుకొని నేను చాలా హార్డ్లీ వర్క్ చేసిన. నాకు కార్ లేనప్పుడు మా ఊరు నుంచి నేను ప్లాన్లోకి వెళ్తే నేను ఒక 2 కిలోమీటర్లు కట్ట నుంచి రోడ్డుకి వెళ్ళాలంటే ఒక 2 కిలోమీటర్లు నడవాలి డైలీ. అట్లా నడుచుకుంటూ నేను ఈ బిజినెస్ అనేది మూవ్ చేసుకుంటూ ఇక్కడ ఇప్పుడు ఈ యూసిడి లెవెల్లో ఉండడం చాలా నాకైతే వండర్ఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే నాకంటూ ఒక లైఫ్లో డ్రీమ్ ఉండాలి, ఆ డ్రీమ్లో నేను ఉండాలి, నాకంటూ ఒక ప్రెస్టేజ్ ఉండాలి, ఒక పేరు ఉండాలి అని చెప్పేసి ఒక డ్రీమ్ ఉంటుండే నాకు చిన్నప్పటి నుంచి. ఆ డ్రీమ్ అనేది అక్కడ నెరవేరలేదు, కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ నెరవేరింది నాకు. ఖచ్చితంగా అందరూ ఇప్పుడు నాకైతే ఎట్లా నెరవేరిందో ఒక సామాన్యురాలైనా ఒక 10th క్లాస్ చదివే వ్యక్తికి నెరవేరింది. మీరందరూ చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా మనకి ఇక్కడ బిజినెస్ అనేది ఇంపార్టెంట్. ఆ బిజినెస్ చేయడానికి డ్రీమ్ కావాలండి ఫస్ట్. ఆ డ్రీమ్ అనేది మనకు ఉంటే కనుక ఖచ్చితంగా ఒక పెయిన్ఫుల్ డ్రీము మన లోపల ఉంటే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తుంటాము. చాలా స్ట్రగుల్స్ వస్తుంటాయి, అప్ అండ్ డౌన్స్ మాకు కూడా వచ్చినాయి లైఫ్లో చాలా. ఎందుకనంటే మేము అన్నీ సాఫీగా జరిగిపోయే టైంలో మాకేమైంది, మా సార్ వాళ్ళ అన్నయ్య చనిపోయిండు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి. అక్కడ చనిపోయినప్పుడు ఒకటి అర్థమైంది, మన దగ్గర
చాలా మంచిగా హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, అవి కూడా యూజ్ చేసుకుంటే అక్కడ తనని కాపాడుకున్న వాళ్ళం అవుతుండనేమో అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత సార్ వాళ్ళు మేడం వాళ్ళు మాకు కాల్ చేసినారు. కాల్ చేసిన తర్వాత ఒక 2 days ఆలోచన చేస్తే సార్ ఏమన్నా సార్కి అడిగిన నేను, మరి సార్ మనమైతే అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినాం, మన లైఫ్లో అయితే ఏదైతే గ్రోత్ రాలేదు, ఒక మంచి ఇల్లు అయితే కట్టగలిగినాం, కానీ ల్యాండ్ అనేది అమ్మేసి ఇల్లు కట్టినాం, మేము సొంతంగా డబ్బులు సంపాదించి కట్టలేదండి. కానీ మళ్ళీ ఇప్పుడు ఎట్లా చేద్దాం, మన పిల్లలు ఉన్నారుగా, నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లా చేద్దామని చెప్పి ఒక ఆలోచన వేసుకొని సార్ వాళ్ళని అడిగితే ఏమన్నాడు, బయట ఎక్కడెక్కడో తెలుగు పెట్టి యూజ్ చేస్తావు కదా, అదేదో గ్రూప్ల దగ్గర వర్క్ చేసేది, ఆ గ్రూపులది పార్ట్ టైంగా చేసి ఫుల్ టైంగా బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్పిండు సారు. అక్కడ ఆ సార్ వాళ్ళు చెప్పడంతో నేనేం చేసిన అంటే ఆ నిర్ణయం అనేది తీసుకొని సార్ వాళ్ళ కౌన్సిలింగ్లో అప్పుడు నేనైతే ఎప్పుడైతే స్టార్ట్ చేసినో ఆ బిజినెస్ ఒకవేళ సక్సెస్ కాకపోతే మనమైతే మన ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు, ఇప్పుడు ఎట్లా ఉన్నామో అప్పుడు కూడా అలాగనే ఉండాలని నిర్ణయం చేసుకున్నాము. అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడూ రాలేదు. బిజినెస్ అనేది అప్ అండ్ డౌన్ ఖచ్చితంగా వస్తుంటుంది, కానీ మేము సక్సెస్ అయ్యేంత వరకు అప్లైన్ వదిలిపెట్టలేదు. ఎందుకంటే ప్రతి చిన్న విషయం అప్లైన్ సజెషన్లో వేసినాము, అప్లైన్ మాట ఏది చెప్తే అది వేసుకుంటూ వాళ్ళు తూచా తప్పకుండా చేసినాం కాబట్టి ఈరోజు ఈ లెవెల్లో ఉన్నాం. మనం అందరం అప్లైన్ సజెషన్లో వర్క్ చేయాలండి. అందరికీ చెప్పేది ఒకటే, ఖచ్చితంగా మీటింగ్స్కి అనేవి ఇంపార్టెంటు, మీటింగ్కి అటెండ్ కావాలి. మీటింగ్లకి సిఈపి యాప్ మార్నింగ్ లేవగానే ఇట్లాంటి ఎఫ్ఆర్ఈ ఫంక్షన్లకు వచ్చినప్పుడే మన డ్రీమ్ అనేది బిల్డ్ అవుతుంది. మన డ్రీమ్స్ నెరవేరడంతో పాటు నాతో ఎవరైతే నడవడానికి ముందుకు వచ్చిరో వాళ్ళను నేను ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి ఒక 1 lakh ఇన్కమ్ నాకైతే వచ్చింది, కానీ వాళ్ళకి రావడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నా జీవితం అనేది వాళ్ళకే అంకితం చేస్తున్నా నేను. ఎందుకంటే ఈరోజు ఈ స్టేజ్ ముందర మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను సంపాదించిన 1,34,000 ఇన్కము నా డౌన్లైన్స్ కూడా రావడానికి నేను ఒక మంచి కార్ తీసుకున్నా, మా పిల్లల డ్రీమ్ కారు 13 లక్షల టాటా నెక్సాన్ కార్ తీసుకున్న సన్ రూఫ్తోని. అట్లాంటి కార్లు నా టీంలో చాలా వందల్లో రావడానికి నేను ఈ ప్రయత్నం అని చేస్తున్నాను. దానికి ఎంత వెస్టేజ్ విన్నింగ్ టీమ్ సపోర్ట్ ఉంది, ఆ సపోర్ట్తో నేను చాలా ముందుకెళ్తున్నాను. ఇక్కడనైతే నాకైతే చదువు 10th క్లాస్ నేను చదివిన, ఆ చదువుతోనే ఇది స్టార్ట్ చేసిన, మీరందరూ కూడా స్టార్ట్ చేయొచ్చు. నాతోనే ఒక ఫార్మర్ చేసే వ్యక్తి నేను ఈ పార్ట్ టైంగా ఈ బిజినెస్ చేసి లక్షల్లో ఇన్కమ్ తీసుకున్నప్పుడు మీరు కూడా ఈ ఇన్కమ్ తీసుకోవడానికి ఎందుకు వెనక ముందు ఆడుతున్నారు? ఒక్కసారి ఆలోచన వేసుకొని అప్లైన్తో మిమ్మల్ని అయితే ఎవరైతే ఇక్కడికి తీసుకొచ్చారో వాళ్ళతో కూర్చొని డిసైడ్ చేసుకొని ఒక పెద్ద డ్రీమ్ బిల్డ్ చేసుకొని వెళ్ళండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ అప్లైన్స్కి అందరికీ మా 3 తరాల జనరేషన్ వాళ్ళకి రుణపడి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యాక్ టు వర్క్ సార్.